కింద పడ్డా నాదే పైచేయి అంటారు చూసారా? సరిగ్గా ఇప్పుడు ఈనాడు ధోరణి అట్టానే ఉంది. ఈనాడు తప్పు చేసేసింది, అడ్డంగా దొరికిపోయింది. కానీ ఆ తప్పుని కవరప్ చేసుకోవడానికి కొత్త రూట్లో ఎదుగుతుంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. పరువు నష్టం దావా వేసేదానికి సిద్ధమవుతున్నారు. ఈనాడు రాసిన రాతల మీద న్యాయపరమైనటువంటి చర్యలకు ఆమె పూనుకుంటున్నారు. ఈ దశలో ఈనాడు పత్రిక ఈరోజు 7వ పేజీలో ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. అదేందో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అనిల్ రెడ్డి కంపెనీల్లో డైరెక్టర్ ఆయన తల్లి వైఎస్ భారతి. వాస్తవానికి ఈ వైఎస్ భారతి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య అని ఈనాడు రాసింది. కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటూ ఆమె అనిల్ రెడ్డి తల్లి మాత్రమే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య కాదు అన్నట్టుగా వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి జరిపిన సోదాల్లో సిట్టు అనేక ఆధారాలు సేకరించింది. అందులో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా పలు లావాదేవీలు సాగినట్టు తేల్చింది. ఆ కంపెనీల్లో పూర్వపు డైరెక్టర్గా అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారతి అని ఉంది. కానీ ఈనాడు పత్రిక వార్తలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య అని ప్రస్తావించాం, అది ఎటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు అన్నట్టు చూడొచ్చు. వాస్తవానికి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగిన వైఎస్ భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్ రెడ్డి తల్లి. జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని పాఠకులు గమనించగలరు. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో ముగిసిన సోదాలు అంటూ 21వ తేదీన సంచికలో ప్రచురించిన ఫాలోఅప్ వార్తలోనూ ఈ విషయాన్ని పేర్కొన్నాం. అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో జగన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్టు ప్రచురితం కావడం వెనుక ఈనాడుకు ఎలాంటి దురుద్దేశము లేదు. అంటే ఏ ఉద్దేశం లేకుండానే ఆ కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి పాత్ర లేకపోయినా ఉన్నట్టు రాసేసాము అని ఈనాడు ఇప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ వివరణతో, ఈ కథనంతో జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి సంతృప్తి చెందుతారా? ఆమె మొదటి పేజీలో తన పేరు రాశారు కాబట్టి మొదటి పేజీలోనే వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. కానీ ఈనాడు 7వ పేజీలో ఈ కథనాన్ని ప్రచురించింది. మరి ఈ కథనంతో ఆమె సంతృప్తి చెందుతారా? దీంతో ఇక ఈనాడు మీద లీగల్ యాక్షన్కి ఆమె విరమించుకుంటారా? లేకుంటే ఈనాడు ఆల్రెడీ రాసింది తప్పును అంగీకరించింది, అందులో దురుద్దేశపూర్వకంగా కాదని చెబుతోంది కాబట్టి ఇప్పుడు భారతిరెడ్డి ఏ దిశలో సాగుతారు? ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అసలు భారతిరెడ్డికి ప్రమేయమే లేనటువంటి జగన్మోహన్ రెడ్డి భార్యకు అందులో ఏ పాత్ర లేకపోయినప్పటికీ ఉందని రాసేసినటువంటి వైనం మాత్రం విస్మయానికి గురి చేస్తుంది. ఈనాడు తప్పు రాసి అడ్డంగా బుక్ అయినటువంటి అంశాన్ని తేట తెల్లం చేస్తోంది.